Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బీపీ అండి, హై బ్లడ్ ప్రెషర్. సో ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య. సో అయితే యంగ్స్టర్స్లో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉన్నాము. అసలు బీపీ లెవెల్స్ అంటే ఏంటి, ఎంత ఉంటే మనము నార్మల్ బీపీ అంటాము, ఎంత ఉంటే హై బీపీగా కన్సిడర్ చేయాలి, అసలు బీపీని ఇంట్లో మానిటర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఏ పేషెంట్ వచ్చినా ముందు బీపీ చెక్ చేస్తారు కదా, అయితే బీపీ లెక్కలు మారాయి. సో ఒకప్పుడు 120/80 ఉంటే నార్మల్, ఇప్పుడు 140 ఉన్న నార్మలే అంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత? అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఎంత బీపీ ఉంటే అది నార్మల్గా మనం పరిగణిస్తాము? బీపీ ఎందుకు, అసలు హై బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తూ ఉంది? సో మీరు డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇంట్లో మానిటర్ చేసుకొని బీపీ లెవెల్స్ రాసుకునండి అని, అప్పుడు మేము చేసే తప్పులు ఏంటి? చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడు కూడా డయాబెటీస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, బట్ దానికి ప్యారలల్గా రన్ అయ్యేది ఈ బ్లడ్ ప్రెషర్ అనేది. దీని మీద ఈ మధ్యకాలంలో నేను కూడా సోషల్ మీడియాలో చాలా మటుకు రీల్స్ గమనించాను. ఒక అపోహలు అనేవి క్రియేట్ అవుతున్నాయి వితౌట్ ఎనీ ఎవిడెన్స్. సో వాస్తవానికి అందరూ ప్రజానికి చెప్పేది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 నార్మల్. ఓకే, దాని అబవ్ ఉండేది కొన్ని క్రైటీరియాల ప్రకారం ప్రీ బ్లడ్ ప్రెషర్ అంటే ప్రీ హైపర్ టెన్షన్ అంటాము, తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, ఇలా స్టేజెస్ డివైడ్ చేసుకుంటూ పోతాం. సో మీరు అన్నట్టు మీ ప్రశ్నలో ఈ 140/90 కూడా నార్మల్ అని అన్నారు కాబట్టి అది అప్పర్ లిమిట్ కింద కేటగరైజ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిడరేషన్ ఏంటంటే ఒక యంగ్ పర్సన్, మేబీ ఒక 20 years పర్సన్ తీసుకొస్తే 140/90 ఉన్నా కానీ ఎక్కువ కిందే కన్సిడర్ చేయాలి. బట్ దట్ ఈస్ డిస్క్రిమినేటరీ. ఇప్పుడు సపోజు టెన్షన్లో ఉన్నారండి, కాస్త బీపీ పెరుగుద్ది. అదే పెద్ద వయసు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూడా ఆ 140/90 అనేది నార్మల్గా పెరిగేదానికి నార్మల్గా ఉండేదానికి ఆస్కారం ఉంది, వయసు క్రమేణా వచ్చే మార్పు. సో యాక్సెప్టబుల్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అనేది కేటగరైజ్ చేస్తే 120/80. ఎవరికన్నా రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటే వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ కారణంగా అవయాలు దెబ్బతింటున్నాయా అనేది కన్సిడర్ చేస్తే 130/85 ఆర్ 140/90 అనేది ఈ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ వాళ్ళు డివైడ్ చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్, తర్వాత యూరోపియన్ హార్ట్ అసోసియేషన్, ఇలా వీళ్ళు డివైడ్ చేసి ఈ 130/85 నుంచి 140/90 మధ్యన ఉంటే ఇది అప్పర్ లిమిట్ ఆఫ్ నార్మల్ కింద కన్సిడర్ చేయమంటున్నారు, కన్సిడరింగ్ ఆర్గన్ డ్యామేజ్. సో ప్రథమంగా ఇక్కడ ప్రజానికి అర్థం కావడానికి ఆర్గన్ డ్యామేజ్ అన్నప్పుడు బ్రెయిన్, కన్ను, హార్ట్, కిడ్నీస్ ఇవి కామన్గా ఎఫెక్ట్ అవుతాయి బ్లడ్ ప్రెషర్ ద్వారా. సో ఇలాంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఆ 140/90 అనేది క్రైటీరియాగా పెట్టుకున్నారు. సో ఒక పర్సన్కి బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అంటే ఈ గైడెన్స్ ప్రకారము ఆన్ 3 different occasions ఇన్ ఏ వీక్, 3 different టైమ్స్లో ఒక వారంలో 140/90 అండ్ అబవ్ కానీ మెయింటైన్ అవుతూ వస్తే రికార్డింగ్స్లో అది బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టే, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ 3 different occasions-లో ఒక్కసారే 140/90, మిగతా 2 సార్లు 120/80 వస్తే ఆ పర్సన్కి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ అవసరం లేదు, బట్ మానిటరింగ్ అవసరం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్గా చాలా మందికి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్ 2-3 సార్లు వచ్చిందంటే ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. దానికి తగ్గ ఎవరైతే డాక్టర్ గారు ఉంటారో వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు పాటించండి, అదేవిధంగా ఫాలోఅప్ కాండి. ఎందుకంటే అన్ఫార్చునేట్గా ఈ బ్లడ్ ప్రెషర్ డయాగ్నోసిస్ అనేది ఓన్లీ 50% ఆఫ్ ద ఎలిజిబుల్ పీపుల్లో జరుగుతుంది. అంటే 100 మందిలో బ్లడ్ ప్రెషర్ ఉంటే ఓన్లీ 50 మందికే అసలు బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు చెప్తున్నారు. తర్వాత ఈ 50 మందిలో కూడా మళ్ళీ 50% ఆఫ్ పీపులే మందులు వాడుతున్నారు. ఈ 25 మంది ఏదైతే మిగిలారో వాళ్ళలో కూడా ఓన్లీ 50%ఏ టార్గెట్ లెవెల్కి రీచ్ అవుతున్నారు. ఎంత లెవెల్కి ఉండ అంటే మీరు అన్నట్టు చూడండి 140/90 ఆ లెవెల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఎసెన్షియల్గా చూస్తే మీకు అరౌండ్ 15% ఆఫ్ పాపులేషన్లోనే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ ఉంటుందని స్టాటిస్టికల్ డేటా. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లు వీక్లీ 3 times చెక్ చేసుకోవాలా బ్లడ్ ప్రెషర్? ఒక వారంలో 3 సార్లు డిఫరెంట్ టైమ్స్లో చెక్ చేయాలి. డిఫరెంట్ టైమ్స్లో అంటే ఎట్లాగా? అంటే మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒక రోజు, ర్యాండమ్, అదేం ప్రోగ్రామ్ చేయొద్దు, ర్యాండమ్గా చేసి చెక్ చేయాలి. ఓకే.
ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మీ దగ్గరికి నేను రావాలి డాక్టర్ గారు, మీరు జనరల్ ఫిజిషియన్ కాబట్టి ఖచ్చితంగా బీపీలు షుగర్లు చెక్ చేయించుకోవాలంటే మీ దగ్గర రావాల్సిందే. నాకేదో డౌట్ వచ్చింది, నేను మీ దగ్గర రావాలనుకున్నప్పుడు నేను ఇంట్లో బీపీ మానిటర్ చేసుకొని రావాల్సి ఉంటుందా, లేదా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చెక్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ రాస్తారా? సో యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడున్న బ్లడ్ ప్రెషర్ గైడెన్స్ అంటే మాకు ఎవ్రీ ఇయర్ ఒకటి కొత్తదనం నేర్చుకుంటూనే ఉంటాం ప్రతి సబ్జెక్ట్లో. సో ఇప్పుడున్న బ్లడ్ ప్రెషర్ గైడెన్స్లో 24 hour అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్ ఇన్ డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అంటే 24 గంటలు బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేయమంటూ వచ్చిన రికార్డింగ్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమని గైడెన్స్ వచ్చింది. సో దీనికి పరికరాలు ఉన్నాయి, తరచుగా మేము చేస్తుంటాం వీటిని. సో ఈ 24 గంటలు మానిటరింగ్ అనేది ఒక చిన్నపాటి మెషిన్, టేప్ రికార్డర్ లాంటి సైజ్ది, ఈ బ్లడ్ ప్రెషర్ కాఫ్ అందరికీ తెలిసే ఉంటుంది, అది పెట్టడం. సో ఇది 24 గంటలు ప్రతి గంటకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తూ ఈ వచ్చిన మొత్తం స్టాటిస్టికల్ డేటా తీసుకొని నేను చెప్పిన క్రైటీరియా ఎన్నిసార్లు ఎక్కువగా వస్తుంది అనేది కన్సిడర్ చేస్తూ మిగతా అవయాలు కూడా చెక్ చేసుకుంటూ బ్లడ్ ప్రెషర్ వల్ల లోపాలు వస్తున్నాయా అనేది కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గైడెన్స్. సో ఇన్ ప్రాక్టికాలిటీ ఏం చేయొచ్చు మీరు అన్న క్వశ్చన్, ఇంటి దగ్గర. సో ఇంటి దగ్గర కూడా ఒక రిలయబుల్ బ్లడ్ ప్రెషర్ మెషిన్ కొనాలి. నెంబర్ 1 నేను క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, చాలామంది ఈ రిస్ట్కి వేసుకునే బ్లడ్ ప్రెషర్ మెషిన్స్ వాడతారు. అది అంత రిలయబుల్ కాదండి. అంటే రిలయబుల్ కాదంటే అక్యురసీలో చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఆర్మ్కి వేసుకునేది స్టాండర్డ్. దీంట్లో కూడా పలు రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో కూడా కొన్ని స్టాండర్డైజేషన్స్ వాడి తీసుకుంటేనే మంచిది. దాని గురించి నేను బ్రాండ్ నేమ్స్ ఏం డిస్క్రిమినేట్ చేయట్లేదు, కానీ ఆబ్వియస్గా మీరు ఎక్కడికి వెళ్ళి కొంటారో అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు ఏది మంచి క్వాలిటీ, ఏది మంచి క్వాలిటీ కాంది అని. తర్వాత ఇది వాడే విధానంలో ఆ బ్యాటరీస్ దగ్గర కకృతి చూపించకూడదండి. బ్యాటరీస్ అనేవి ఫుల్లీ ఛార్జ్డ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ గ్యాజెటరీ, చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో దాన్ని మేనేజింగ్ కొద్దిగా ప్రాపర్గా మేనేజ్ చేయాలి. సో బ్యాటరీస్ ఫుల్లీ ఛార్జ్డ్ ఉండాలి. తర్వాత మనం కట్టుకునే ఆ కఫ్ అనేది ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కఫ్, అది ప్రాపర్గా పెట్టుకోవాలి. ఆ పెట్టుకునే విధానంలో ఇక్కడ ఆర్టరీ అనేది ఉంటుంది. ఈ ఆర్టరీకి దగ్గరే ఆ బ్లడ్ ప్రెషర్ కఫ్ మీద ఆర్టరీ అని మార్క్ రాసి ఉంటుంది, అది కరెస్పాండ్ అయ్యేటట్టు పెట్టాలి. అది పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రికార్డింగ్లో బట్టల మీద వేసుకొని చేస్తారు, చాలా మంది చేస్తారు. అది తప్పు, దానివల్ల ప్రాపర్గా రాదు రికార్డింగ్. సో బట్టలన్నీ తీసేసి ప్రాపర్గా చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత హార్ట్కి అండ్ ఈ బ్లడ్ ప్రెషర్ కఫ్కి మెషిన్ అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి. సో మనం బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ తీసుకుంటున్నప్పుడు సపోజ్ నేను ఇలా తీసుకున్నానంటే ఇది హార్ట్ లెవెల్, ఇలా తీసుకున్నానంటే ఇది హార్ట్ అబవ్ లెవెల్. సో హార్ట్ అండ్ ఆర్మ్ బ్లడ్ ప్రెషర్ మెషిన్ అన్నీ ఒక లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇది చేసుకునే టైంలో నేను ఫోన్ మాట్లాడుతూ చేసుకోకూడదు, ఆర్ ఎవరితోనూ మాట్లాడుతూ చేసుకోకూడదు. తర్వాత రెస్టింగ్ పీరియడ్ అట్లీస్ట్ అబౌట్ 10 to 15 minutes పేషెంట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఉండాలి. ఈదర్ అప్రైట్ పొజిషన్ ఆర్ లయింగ్ డౌన్ పొజిషన్లో రెస్ట్ తీసుకొని ఉండాలి. తర్వాత ఏ ఎక్సర్సైజ్ చేసి ఉండకూడదు. యూరిన్, బ్లాడర్, బవల్స్ ఇవన్నీ క్లియర్ చేసుకో ఉండాలి. అంటే యూరిన్ వస్తుంటే ఆపేసుకొని ఇదే 2 నిమిషాలు అయిపోద్ది, నో, అవన్నీ క్లియర్ చేసిన తర్వాతే చేసుకోవడం. దాని కారణంగా కూడా ఫాల్స్గా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. టీ, కాఫీలు తాగకూడదు, సిగరెట్ స్మోకింగ్ చేయకూడదు, ఎక్సర్సైజ్. ఇన్ని నిబంధనలు ఉన్నాయండి. బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం అంటే ఊరికే అట్లా చేసేయడం కాదు. ఇవన్నీ పాటిస్తే ఎలక్ట్రానిక్ గ్యాజెటరీలో 3 రికార్డింగ్స్ మీన్ యావరేజ్ తీసుకుంటే అది కరెక్ట్ రికార్డింగ్. ఈ విధంగా చేస్తే మనకు హోమ్ రికార్డింగ్ కాస్త విలువ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. ఫుడ్ తీసుకొని చేసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా డాక్టర్? ఫుడ్ తీసుకోవచ్చు, బట్ ఫుడ్లో ఉన్న కంటెంట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇది ఫుడ్ గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు హై స్పైసీ ఐటెం తీసుకున్నాం, చెమటలు పడతాయి సాధారణంగా ఎవరికైనా. మరి అది ప్రెషర్ బాడీలో, ఆ స్ట్రెస్ కారణంగా మళ్ళీ బీపీ ఫాల్స్లీ ఎలివేటెడ్ చూపిస్తుంది. సో అలా క్యాఫినేటెడ్ సబ్స్టెన్స్ అంటే కాఫీ అన్నాను నేను, అలాంటిది ఏదైనా కానీ ఫుడ్లో కలిసి ఉంటే, స్వీట్ రూపంలో కానీ ఏదైనా కానీ ఉంటే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. సో అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో నార్మల్ ఫుడ్ తినొచ్చు, కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ విచ్ విల్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ బ్లడ్ ప్రెషర్ లైక్ ఆల్కహాల్ కూడా
దానికి సంబంధించి బ్లడ్ ప్రెషర్ని పెంచుద్ది. ఎస్. సో ఇవన్నీ కూడా గమనించి చాలా జాగ్రత్తలు ఉన్నాయండి. జస్ట్ లైక్ దట్ బ్లడ్ ప్రెషర్ అనడానికి లేదు. Okay. ఇవన్నీ చేస్తేనే కరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే. బ్లడ్ ప్రెషర్ అనేది జనరల్గానే బ్లడ్ ప్రెషర్ వస్తుందా, లేదా ఏదైనా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయితే దాని ఎఫెక్ట్ వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మనిషిలోకి వస్తుందా? అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బ్లడ్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్. అంటే రక్తనాళాల లోపల ఉన్న రక్త ప్రసరణకి సంబంధించిన ప్రెషర్. ఓకే. సో ఇది జనరేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది హార్మోనల్ ఎఫెక్ట్, బ్రెయిన్ ఎఫెక్ట్, హార్ట్ ఎఫెక్ట్, కిడ్నీ ఎఫెక్ట్ అండ్ కొలెస్ట్రాల్ ఎఫెక్ట్. కొలెస్ట్రాల్ను కూడా మర్చిపోవద్దు. ఇక్కడ చాలా మంది కొలెస్ట్రాల్ ఏం చేయదు అనుకుంటారు, కానీ కొలెస్ట్రాల్ కూడా ఇక్కడ ప్లే చేస్తుంది. ఇవన్నిటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుద్ది బాడీలో. ఇవే కాకుండా సాధారణంగా మనం డే టు డే గమనించే వాటిల్లో థైరాయిడ్, డయాబెటీసు ఇవన్నీ కూడా దీంట్లో ప్లే చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, నిద్రలోపాలు ఇవి కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గానే పోస్ట్ డెలివరీ లేదా ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ అనుకున్నాం డాక్టర్ గారు, లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అట్లా బీపీ వచ్చినప్పుడు, సో బీపీ టాబ్లెట్స్ రాసి మన దాన్ని పూర్తి స్థాయిలో స్టాప్ చేసేంత అవుతుందా? ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది అంటే, నేను మనం బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేసేటప్పుడు ఒక వారం పాటి డిఫరెంట్ రికార్డింగ్స్ తీసుకొని డయాగ్నోస్ చేయాలి. అవును. సో ఇక్కడ మీరు చెప్పిన ఒక కండిషన్, సపోజ్ ఇంజురీ అయింది, ఆ నొప్పి కారణంగా బీపీ పెరుగుద్ది. ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, ఆ టైంలో చాలా వివిధ రకాల హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఆ ప్రెగ్నెన్సీ టైం వరకు కొంతమందికి వచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. సో వీళ్ళందరిలో కూడా ఆ టెంపరీ ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేసి ఆ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి మిగతా టైంలో ట్రీట్మెంట్ అవసరం లేకుండా చేయొచ్చు, బట్ విత్ మానిటరింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నార్మల్ లెవెల్స్ చేస్తే ఎస్ టెంపరీగా ఎవరికైనా అలాంటివి జరిగేదానికి ఆస్కారం. ఓకే. ఇప్పుడు బోర్డర్ లెవెల్ ఆఫ్ బీపీ ఉంటే కూడా దాన్ని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో దాన్ని తగ్గించుకోవచ్చు, పూర్తి స్థాయిలో రివర్స్ చేసుకోవచ్చు అంట డాక్టర్ గారు, వాస్తవం ఎంత? సో అగైన్ ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువగా అంటే అట్లీస్ట్ మనం అంటే మేము డాక్టర్లుగా ఎక్కువగా మేము ఫేస్ చేస్తున్నది ఏంటంటే లైఫ్ స్టైల్ డిజీజెసే. అంటే ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్, క్రిమినల్ వీటితో వచ్చే డిజీజెస్ చాలా తక్కువ అయిపోయినాయి. ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో వీటిలో సాధారణంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువగా చూస్తున్నాం. ఎవరికైనా ఇది చాలా మటుకు క్లారిఫికేషన్ రావాల్సిన అంశం. ఎందుకంటే ఎవరికైనా లో లెవెల్స్ ఆఫ్ షుగర్ కానివ్వండి, లో లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, లో లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవి ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా కంటిన్యూ చేయండి అని చెప్పరండి. ఎందుకంటే ఇది అపోహ ఉంది. నా క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తున్నాను కాబట్టి దీన్ని కొద్దిగా హైలైట్ చేస్తున్నాను. ఎవరికైతే లో లెవెల్స్ అచీవ్ అవుతాయి, మోర్ దెన్ ద రికమెండెడ్ నార్మల్ లో రేంజ్, దానికన్నా తక్కువ వచ్చినప్పుడు డెఫినెట్గా మెడిసిన్స్ అనేవి రివైజ్ చేసి స్టాప్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. అయితే నేను చాలా మంది దగ్గర చూసాను ఏంటంటే, డాక్టర్ గారు ఒకసారి బీపీ టాబ్లెట్ రాస్తారు, దాన్ని సంవత్సరాలు వాడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకున్నామా అని కూడా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఎన్నాళ్ళకి వస్తారు అసలు ఒక బీపీ మందులు వాడే వాళ్ళు ఎన్నాళ్ళకి వస్తారు డాక్టర్ని సంప్రదించడం మేలు అంటారు? నా ప్రాక్టీస్లో ఒక రెలవెంట్ పాయింట్ ఇక్కడ రేజ్ చేస్తాను. జనరల్గా ఏంటంటే మనందరికీ ఉన్న వెహికల్స్ సంవత్సరానికి తీసుకెళ్ళి సర్వీస్ చేస్తాం. మరి బాడీకి సర్వీస్ ఎవరు చేస్తారు? దీన్ని కూడా చెక్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఒక కాంప్రహెన్సివ్ చెక్ అనేది అవసరం. ఎనీబడి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 30 కాంప్రహెన్సివ్ బాడీ చెకప్, ప్రతి అవయాన్ని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత పర్టికులర్గా మీరు అన్నట్టు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు, సో బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్స్ ఎ వెరీ వేరియబుల్ కాంపనెంట్. ఈ క్షణం ఉండేది పక్క క్షణంకి ఉండేదానికి కూడా లేదు, మారిపోతూ ఉంటుంది. మన మూడు, మనం చేసే యాక్టివిటీ, రెస్టింగ్ పీరియడ్, స్లీప్, వీటి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో యావరేజ్ చెప్పున ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. కాబట్టి 1-2 వారంలో రికార్డింగ్స్ ఇంట్లో తీసుకోవడం ఇంపార్టెంట్, నార్మల్గా ఉన్నాయా. తర్వాత పర్టికులర్గా కొంతమందికి కండిషనల్గా బ్లడ్ ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి స్ట్రెస్కి గురైనప్పుడు, అంటే ఎక్కడికైనా కొత్త పర్సన్ కలిశారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదైనా ఎన్వైరన్మెంట్లో స్ట్రెస్ ఉంది, వాళ్ళకి పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇది తరచూ పెరుగుతుందంటే తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి అప్పుడు వాళ్ళ ద్వారా కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తున్నాయంటే ఈ 24 అవర్ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా
ఎలా డిసైడ్ చేస్తామంటే కస్టమైజేషన్ టు ద పేషెంట్. ఎవరికి ఎంత టెన్షన్ వస్తుందని అవును. డిసైడ్ చేయడం కష్టం కాబట్టి పర్సన్ టు పర్సన్ వేరియబిలిటీ బట్టి ఈ ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా డిసైడ్ చేస్తాం. బట్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి చెక్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. పర్టికులర్గా పెద్దవాళ్ళల్లో వింటర్కి సమ్మర్కి వేరియేషన్స్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, బ్లడ్ ప్రెషర్ వాడే విధానంలో, బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్స్. సో అందుకోసం వాళ్ళని కూడా ఎవ్రీ 6 months అన్న కంపల్సరీ డాక్టర్ని విజిట్ చేసి ఆ మెడిసిన్స్ రివైజ్ చేసే విధంగా చూసుకోవాల్సిన అవసరం. ఓకే. అంటే ఇప్పుడు బీపీ మందులు వాడే వాళ్ళకి కూడా ఈ 24 hours మానిటరింగ్ అనేది ఉపయోగపడుతుందా డాక్టర్? డెఫినెట్లీ. ఇప్పుడు సపోజ్ అందరికీ ఒక టాబ్లెట్తోనే నయం కాదు, మల్టిపుల్ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టినా కానీ కొంతమందికి నయం కాదు. సో ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి 24 గంటలు ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఏ కారణంగా పెరుగుతుంది అనేది చూసుకోవడానికి ఆన్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎస్ ఈ 24-hour బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా మేము చేస్తూనే ఉంటాం. ఓకే. ఎస్ డాక్టర్ గారు బ్లడ్ ప్రెషర్ ఉంది, మందులు రాశారు అన్నప్పుడు, మందులు బీపీ మందులు ఒకటే టాబ్లెట్ రాశారన్నప్పుడు అది మార్నింగ్ వేసుకుంటే పని చేస్తుందా? సో ఏదైనా ఒక టైంలో వేసుకోవచ్చులే అంటే ఓకేనా? ఎందుకు ఈ రివిజన్ ఆఫ్ 24-hour బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ వచ్చిందని చూస్తే ద ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ఏ టైంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది అనేది గమనించుకోవాలి. సో బాడీలో ఫిజియాలజీ ప్రకారం అంటే మన నార్మల్ కండిషన్స్ దాని ప్రకారం డే టైం బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ ఉంటుంది, నైట్ టైం కాస్త తక్కువగా ఉంటుంది. ఇది నామ్. కానీ ఈ పరికరాలు వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే కొంతమందికి డే టైం అంతా నార్మల్, నైట్ టైమే పెరుగుతున్నాయి. సో అందుకోసం ఈ గైడెన్స్లో ఈ 24-hour బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ద్వారా ఏ టైంలో ఇతనికి పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది మనకి ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఈ డివైస్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఆ ప్రకారంగా ఇది పొద్దున, నైటా, ఎప్పుడా అనేది మేము డిసైడ్ చేయడం. మందులు రాయడం కూడా ఎస్. ఓకే. దాని క్రమంలోనే మందులు రాస్తే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్కి నార్మల్గా డే టైం ఉన్నప్పుడు అక్కడ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ అవసరం లేదు కదా, బట్ రాత్రి పెరుగుతుంది కాబట్టి రాత్రి పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ముందు తరాల వాళ్ళకు ఉంటే మనకు వస్తుందా డాక్టర్ గారు? ఇది వరకు ఎస్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందండి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే మోర్ దెన్ జెనెటిక్ మనకి ఎన్విరాన్మెంటల్గా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉబకాయం పెరుగుతూ వస్తుంది, డయాబెటీస్ పెరుగుతూ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ వస్తున్నాయి, నిద్ర లోపిస్తుంది, యాక్టివిటీ లేదు, వీటిలన్నిటి కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. కాబట్టి సో ఈ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ కన్నా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవడమే మంచిది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే తెలిసిందే మనందరికీ, మీరు చెప్పినట్లుగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్, కిడ్నీ, ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు బీపీ లెవెల్స్ మీరు చెప్పారు 120/80. ఒకవేళ 120 ఉండి సిస్టాలిక్ అనేది, ఒకవేళ డయాస్టాలిక్ అనేది 90 ఉంటే? సో ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ 2 కాంపనెంట్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ సిస్టాలిక్, డయాస్టాలిక్ అంటే కామన్ మ్యాన్కి అర్థం కావాలని చెప్తున్నానండి. హార్ట్ కాంట్రాక్షన్ అంటే దగ్గరకు వచ్చినప్పుడు, ఒత్తుకున్నప్పుడు అది వచ్చేది సిస్టాలిక్. హార్ట్ రిలాక్సేషన్లో అది వచ్చేది డయాస్టాలిక్. సో ఈ 2 కాంపనెంట్స్కి కరెక్షన్గా వచ్చేది సిస్టాలిక్, డయాస్టాలిక్, కాంట్రాక్షన్, రిలాక్సేషన్. సో మీరు అడిగిన ప్రశ్న 90 అనేది అబ్నార్మల్ అండి డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. సో అది 80 ఉండడం, లేదంటే అట్ ద మ్యాక్సిమం 85 ఉండడం అనేది యాక్సెప్టబుల్ ఏరియా. సో దీనికి కూడా గ్రేడింగ్ అనేది నేను ఎట్లయితే స్టేజింగ్ చెప్పారో ఓన్లీ సిస్టాలిక్ కాదండి, డయాస్టాలిక్ కూడా అదే విధంగా గ్రేడింగ్ ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ ఎమర్జెన్సీ కింద కేటగరైజ్ చేస్తాం. ఆ విధంగానే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుద్ది ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్ బట్టి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కట్ ఆఫ్ విల్ బి 140/90. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఏదేమైనా కానీ జనరల్గా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. జనరల్గా బీపీ ఉందన్నప్పుడు డాక్టర్లు చెప్తూ ఉంటారు ఉప్పు తగ్గించండి అని. చాలామంది ఉప్పు మానేస్తూ ఉంటారు కూడా. సో అసలు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉప్పు అసలే తీసుకోకూడదా? ఒకవేళ ఉప్పు పూర్తిగా మానేస్తే శరీరంలో ఎలాంటి డెఫిషియన్సీ వస్తుంది? సో పూర్తి వివరాలు దీనికోసం. వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. ఒక ఎనీ లివింగ్ థింగ్ ఆ ఉప్పు భాగంలో ఉన్న సోడియం లేకుండా ఉండదు. ఎనీ లివింగ్ థింగ్. సో మనం తినే సబ్స్టెన్సెస్ ప్రతి దాంట్లో ఆల్రెడీ సోడియం అనేది ఉంది. ఉప్పు కాదండి అక్కడ ఇంపార్టెంట్, సోడియం. సో ఈ సోడియం ఉన్న సబ్స్టెన్సెస్ ఆల్రెడీ తింటున్నాం కాబట్టి అడిషనల్గా మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సాల్ట్ వేసుకునేది మన రుచి గురించే.
వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్నలో సాల్ట్ వేసుకోకపోతే సాల్ట్ అంటే సోడియం లోపిస్తుందా, కానీ ఆల్రెడీ మీరు తినే ప్రతి సబ్స్టెన్స్లో సోడియం ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు లోపాలు అనేవి రావు. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఒకవేళ ఉప్పు వాడాల్సి వస్తే అది పింక్ సాల్ట్ అయితే కొంచెం మా హెల్త్కి మంచిది అంటారు? లేదండి, ఇప్పుడు అగైన్ దాని మీద రీసెర్చ్ జరిగింది. సో ఈ నార్మల్ అయోడైజ్ సాల్ట్, పింక్ సాల్ట్ గ్రాస్గా ఏ డిఫరెన్సెస్ లేవు. మాక్సిమం ఆ మినరల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే మార్పులు కనిపిస్తున్నాయో అట్ ద మాక్సిమం 10 to 20%, నాట్ మోర్ దెన్ దట్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. బీపీ అనేది ఒకసారి వచ్చిందంటే మానిటర్ చేసుకుంటూ ఉండాలి, డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. వాళ్ళు ఎలాంటి ట్యాబ్లెట్స్ రాస్తారు, ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు, దాని ప్రకారమే ఫాలో అవ్వాలి. లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి. శారీరక శ్రమ అనేది మీరు చెప్పినట్లుగా చాలా చాలా అవసరం. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే.